సో చేర్చిన అందరికీ వందనాలండి. సో దేవునామానికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రము. ఒక వాక్యం చదువుకుని ప్రార్థన పూర్వకంగా మనం దేని వాక్యం ధ్యానించుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. లేఖనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రార్థన అండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయం ప్రభా ఈ మంచి రోజున తండ్రి మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా కొద్దిసేపు నేను వాక్యం ధ్యానించబోతుండగా మీరు మాతో ఉండి నడిపించండి, మాతో మాట్లాడండి ప్రభా. విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా ఫలించేలాగా కృప చూపించండి స్వామి. మనతో మాట్లాడండి, బలపరచండి, మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. చదవబడిన లేఖనాల్లో మనం ఒక్క విషయాన్ని ప్రధానంగా మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. ఏమంటే ఇక్కడ వాక్యం చూస్తున్నాము, దేనిని గూర్చి చింతింపకుడి అని ఒక మాట మనము ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. సో అవునండి. సో ఈ యొక్క లేఖనము, ఈ యొక్క మాట ఏ సందర్భంలో రాయబడి ఉంది అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు మనకు ఎప్పుడు కూడా మతికుండిపోయే ఒక మాట 4వ వచనంలో రాయబడింది కదా. సో ఏమంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఒక మాట మనం చూస్తున్నాం. మనకి అందరికి బాగా తెలిసిన ఒక వాక్యం అది. సో ఈ సందర్భంలో ఈ మాటను రాస్తూ దేవుని సేవకుడైన పౌలు ముందర 6వ వచనంకి వచ్చినప్పుడు ఈ మాటను, అంటే దేనిని గురించి మీరు చింతింపకుడి అని ఒక మాటను ఆయన రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ మాటను అక్కడ రాయించాడు అంటే, ఈ సందర్భంలో మనం గమనించాలి. పైన 4వ వచనంలో సో మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ఒక మాట మనం చూస్తున్నాం కదా. సో మన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో ఆ మాట సో ఎప్పుడు నెరవేర్చబడుతుంది, ఎప్పుడు నెరవేర్చబడదు అని ఒక విషయం మనం చూసినట్లయితే, సో ప్రియులారా, మన జీవితంలో మనం గమనించాలి, ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించకుండా మనకు ఆటంకం కలగజేసే ఒక విషయం ఏదైనా ఉందంటే అది మరి ఏది కాదు, చింత అండి. సో కాబట్టి ఈ సందర్భంలో సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను అక్కడ రాయించాడు. సో ఎల్లప్పుడు మనం ఎందుకు ప్రభువునందు ఆనందించలేకపోతున్నాము, ఎప్పుడు మనం ఆనందించగలము అంటే, సో ఎప్పుడైతే మన జీవితంలో చింత అనేది ఉంటుందో అప్పుడు మనము నిజంగా అంటే మన జీవితంలో వ్యసనం ఏర్పడుతుంది, విచారం ఏర్పడుతుంది. దానివల్ల మనం ప్రభువునందు ఆనందించలేము. ఇది వాస్తవము. సో కాబట్టి సో మనం ప్రభువునందు ఆనందించాలి అంటే ఏం చేయాలి అంటే, ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో మనం ప్రభువునందు ఆనందించాలి అంటే, అందుకే వాక్యం ముందర చూస్తున్నాం 6వ వచనంలో, మీరు దేనిని గూర్చి చింతింపకుడి అని ఒక మాట మనం చూస్తున్నాం. సో అక్షరశగా సో అంటే వాక్యంలో ఏ విధంగా రాయబడిందో ఆ ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే దేని వాక్యం చూస్తున్నాము. సో దేనిని గూర్చి అంటే అవును, దేనిని గురించి కూడా చింత చేయకూడదండి. అయితే మానవ రీతిగా మనము చాలా వరకు చాలా విషయాల గురించి మనము చింత చేస్తూ ఉంటాం. సో ఈ చింత అనేది ఏం చేస్తుందంటే మనల్ని సో ప్రభువునందు ఆనందించకుండా చేస్తుందండి. అంతేకాదు, సో ఈ చింతని ఒకవేళ మనం అదే విధంగా మనం కొనసాగిస్తే ఖచ్చితంగా ఆ చింత వ్యసనానికి కారణమై, విచారానికి కారణమై, భయానికి కారణమై, కలవరానికి కారణమై తర్వాత మనిషిని డిప్రెషన్ లో కూడా తీసుకువెళ్తుంది. తర్వాత జీవితంలో ప్రార్థన ఉండదు, దేవుని సహవాసం ఉండదు. చాలా మంది చింత వల్ల సో దేవుడు నాకు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు, ఏమి ఇచ్చాడు సో అని ఒక ఆలోచన వల్ల సో ఇతరులతో తమను పోల్చుకొని వారు బాగున్నారు, వీరు బాగున్నారు, నేను ఈ విధంగా ఉన్నాను కదా, నాకు అది లేదు ఇది లేదు అనే ఆలోచనతో సో తర్వాత ప్రభు సహవాసం అంటే ప్రార్థన లేకుండా, దేవుని వాక్యం లేకుండా, సంఘ సహవాసం లేకుండా చాలా మంది సో ఏమైపోతున్నారంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినారండి. సో దేవుని వాక్యం ఒక మాట చూస్తున్నాము చూడండి. మనకి ఇది ఈ విషయము సో ఒకసారి మనం చూడండి, కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడిందండి. కీర్తన 37 8వ వచనం, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము,
అది కీడుకే కారణము. చూసారా? వాక్యంలో స్పష్టంగా రాయబడింది వ్యసనము అంటే చింత అనేది దేనికి కారణమైతుంది అంటే అది కీడుకే కారణమైతుందని లేఖనాలు స్పష్టంగా రాయబడిందండి. మరి పేతురు రాసిన పత్రికలు కూడా మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో అందుకే అక్కడ అంత స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని రాయించాడండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఒకవేళ ఎవరైనా తీసి త్వరగా చదవండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తూనే ముందర ఈ విధంగా ఆయన అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని బ్రింగుదనా అని వెదుకుచు తిరుగుచున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో వ్యసనము కీడుకు కారణమవుతుందని రాయబడింది కదా. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాము. 7వ వచనంలో మీరు మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు. ఒకవేళ మీరు ప్రభు మీద మీ చింత వేయకుండా మీరే చింతించుచు ఉంటే, చింతలో కొనసాగితే ఏమైతుంది అంటే 8వ వచనంలో చూస్తున్నాము, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. చూడండి, ఎందుకు ఈ మాట రాయబడింది? పైన చింత చేయదని ఎందుకు రాయబడింది అంటే, చింత చేస్తే మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండలేమండి. మెలకువగా ఉండలేము. ఎందుకంటే చింత అనేది మన ముంచేస్తుంది కదా. అప్పుడు సాతాను ఏ విధంగా మన మీద అటాక్ చేస్తున్నాడో మనం తెలియకుండా పోతున్నాం. నిబ్బరంగా మెలకువగా ఉండలేకపోతున్నాం. ఎప్పుడైతే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండలేమో ఈ చింత వల్ల, అప్పుడు ఏమవుతుందంటే మీ విరోధైన అపవాదికి మీరు ఆహారంగా మారిపోతారు. అంటే వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. అలాగైతే ఎవరిని వాడు మృంగుతాడు? ఎవరు వానికి ఆహారంగా మారిపోతారంటే ఎవరైతే చింత చేస్తారో, ప్రభు మీద తమ చింత వేయకుండా చింత భారాన్ని తామే మోసుకుంటూ వ్యసన పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఆ సాతును ఉరిలో చిక్కుకుంటారు. అందుకే కీర్తన గ్రంథం చూస్తున్న వ్యసన పడుకుడి. ఆ వ్యసనం అనేది మీకు కీడుకు కారణమవుతుంది. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ప్రభువు చేసిన పర్వత ప్రసంగం, కొండ మీద ప్రసంగం ఉంది కదండి. ఆ కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి 7వ అధ్యాయం చివరి దాకా అది ఉంటుంది. దాదాపు 5, 6, 7 3 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం మనం చూస్తున్నాం. మీరు అక్కడ గమనించినట్లయితే అక్కడ యేసయ్య చాలా విషయాలు తీసుకుంటాడు. ప్రతి ఒక్క విషయం కూడా ఒక్కొక్క పేర లాగా మనం చూసుకుంటూ పోతాం. చూడండి, కంటి విషయం ఆయన మాట్లాడతాడు. ఇంకా ఈ విధంగా ఆయన హత్య విషయం కూడా మాట్లాడతాడు. నరహత్య చేయొద్దని మీరు విన్నారు, అయితే మరొకరి పట్ల మీరు ద్వేషం కలిగి ఉంటే అది హత్య అంటాడు. కంటి చూపు విషయంలో ఆయన మాట్లాడతాడు. అయితే ఈ విధంగా ఒక్కొక్క పేరలో ఒక్కొక్క విషయం రాయబడింది కదా. మనం ఎక్కడ గమనించినట్లయితే ఎక్కువ ఆయన ఏ విషయం గురించి ఫోకస్ చేసినాడు, ఎక్కువ మాటలు దేనికి సంబంధించి ఉంది అని మనం గమనించినట్లయితే 2 విషయం గురించి పెద్ద పేరలు కనిపిస్తాయండి అక్కడ. ఒకటి ప్రార్థన గురించి, రెండవది ఈ చింత గురించి ఆయన ఎక్కువ మాట్లాడినాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు చింత అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది, కీడుకు కారణమవుతుంది. సాతాను వల్ల మనిషి చిక్కుపోతాడు, సాతానికి ఆహారంగా మారిపోతాడు. కాబట్టి మనిషి వాటికి ఈ చింతకు దూరంగా ఉండాలనే ఆయన ఎక్కువ ఫోకస్ చింత మీద ఆయన మాట్లాడినట్టుగా అక్కడ మనం చూస్తున్నామండి. అందుకని నాకు అంటాడు, మీరు రేపటిని గురించి చింతించొద్దండి, దేని విషయం మీరు చింతించొద్దండి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం సాధారణంగా చింత అనేది మనం చింత చేసేది అంత గొప్ప సమస్య కాదులే, అది పెద్ద పాపమేమి కాదని మనం అనుకుంటాం. అయితే ఒక విషయం గమనించాలి, చింత చేసేది కూడా ఒక పాపమే. ఎందుకంటే పాపం అంటే ఏం చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఇప్పుడు దేవుడు అక్కడ మనం చదివినట్లయితే మీరు చింతించకూడని ముమ్మారుగా ఆయన చెప్పినాడు ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే. ఇప్పుడు దేవుడు చింత చేయొద్దు అని ఆయన చెప్పినప్పుడు మనం చింత చేస్తామంటే మనం ఏం చేస్తున్నాము? నిజంగా ఆయన మాటను అతిక్రమిస్తున్నాం. ఆయన మాటను మనము అతిక్రమిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటను, ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తామో అదే పాపముగా మారుతుందండి. అవును. ఇంకొక విషయం, ప్రమాదం ఏమిటంటే ఈ చింత విషయంలో ఎప్పుడైతే మనం చింత చేస్తామో అప్పుడు ఏం చేస్తున్నాం నిజంగా అంటే మన చింతని గొప్పగా చేసి
సో మన గొప్ప దేవుణ్ణి చిన్నవాడిగా చేస్తున్నామండి. అవును. అంత గొప్ప నేరము మనం చేస్తున్నాం చింత చేసినప్పుడు. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే చింత అనేది మనం చేస్తూ వ్యసన పడుతూ ఉంటామో, సో సమస్యను చూస్తూ అప్పుడేం జరుగుతుంది? సో ప్రభువు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో ఆయనను మనము నిజంగా అంటే శక్తిహీనుడుగా మనం చూస్తున్నామని అర్థం. మనం చింత చేసినప్పుడు. సో ఒకసారి మార్టిన్ లూథర్ ఆయన ఏదో విషయంలో చాలా వ్యసనంగా ఉంటే, సో ఆయన భార్య ఏం చేసిందంటే, నా భర్తకి ఏ విధంగా చెప్పాలా? ఆయన చూస్తే గొప్ప ఆహ్, ప్రార్థనా పరుడే, మంచి ఆహ్, ఆహ్, దేవుని కొరకు పోరాడాలని మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు ఎందుకింత చింతగా ఉన్నాడు? ఆయనకి ఏ విధంగా తెలియజేయాలని ఆమె ఒక పని చేసింది. ఆ దేశంలో సో నల్ల డ్రెస్ యేసుకుంటారు. ఎప్పుడేసుకుంటారంటే ఎవరైనా చనిపోయినప్పుడు యేసుకుంటారు. సో ఆమె ఆ రోజు నల్ల డ్రెస్ యేసుకొనింది. యేసుకున్నప్పుడు ఆమెను చూసి, "అరే! ఎవరు మన బంధువులు చనిపోయారు ఈరోజు. ఎందుకు ఈ డ్రెస్ యేసుకున్నావంటే" ఒకరు చనిపోయినారు. అవును. ఎవరు అంటే, "ఎవరు కాదు దేవుడన్" అని ఆమె చెప్పిందంట. అరే! ఎప్పుడైనా చనిపోతాడా? అని ఆయన కోపపడినాడు. అప్పుడు ఆమె అనింది, "నీవు చూస్తా ఉంటే, నీ మొఖం చూస్తా ఉంటే ఇంత చింతగా ఉన్నావు చింత చేస్తున్నావు కదా! విచారంగా ఉన్నావు కదా! అంటే నీకు దేవుడు లేడా? నీ పట్ల దేవుడు లేడా? చనిపోయినాడా ఆ విధంగా అయితే? ఎందుకంత చింత చేస్తున్నావు?" అని ఆమె తెలియజేసిందంట. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. అవును కదా! నా దేవుడు ఉన్నాడు కదా! ఉన్నప్పుడు నేనెందుకు చింత చేయాలా? సో, నేను చింత చేస్తే దేవుడిని నేను చిన్నవాడిగా చేస్తున్నాను అని ఆయన తెలుసుకున్నాడండి. అవును. సో, కాబట్టి మన జీవితంలో సో, ఈ విషయం పట్ల మనము జాగ్రత్త కలిగి ఉండాలి. చానా విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటాం. అయితే చింత విషయానికొచ్చినప్పుడు మనం జాగ్రత్త లేకుండా పోతున్నాం. చూడండి, ఎప్పుడు ఈ చింత అనేది ఏర్పడుతుంది సహజంగా అంటే మనిషి జీవితంలో ఎప్పుడైతే ఒక లోటు వైపు లేకుంటే ఒక కొదవ వైపు మనం చూస్తామో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కొదవ ఉండే ఉంటుంది. ఉద్యోగం లేదనో, లేకుంటే పిల్లలు కాలేదనో, సో పిల్లలైతే పిల్లలకి పెండ్లి కాలేదనో, లేకుంటే అప్పులుంటే అప్పు బాధ ఎప్పుడు తీరుతుందనో, సో ఈ విధంగా లేకుంటే కొందరికి భవిష్యత్తు గురించిన చింత. సో ఈ విధంగా ఏదో ఒక విషయం పట్ల కొదవ అనేది మనిషి జీవితంలో సహజంగా ఉంటుందండి. అయితే ఎప్పుడైతే మనిషి ఆ కొదవ వైపు చూస్తాడో, ఆ లేమి లేకుంటే ఆ లోటు వైపు చూస్తాడో, సహజంగా మనిషి ఆ విషయాన్ని మనసుకు తీసుకున్నప్పుడు, మనసు దాని మీద ఉంచినప్పుడు ఖచ్చితంగా చింత అనేది ఏర్పడుతుంది. చూడండి, సో ఈ చింత ఎంత ప్రమాదం కలుగజేస్తుందంటే, సో ఇజ్రాయెల్ ప్రజల్ని ఒకసారి మనం గమనించినట్లయితే, వారు సో దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించినప్పుడు, సో దేవుడు వారికి ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను మీకు పాలు, తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తాను. ఆ దేశానికి మిమ్మల్ని తోడుకొని వెళ్తున్నానని. అయితే అప్పుడు మార్గ మధ్యంలో మనం గమనించినట్లయితే చూడండి, సో ఆ ఒక వాగ్దానము సో ఆ ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఉంది కదా! సో 6,00,000 ప్రజలు బయటకొచ్చినారు కదా! ఆ 6,00,000 ప్రజలకి ఉంది ఆ వాగ్దానం మొత్తం. అయితే మనకు తెలుసు, సో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునింది, వాగ్దాన దేశం ప్రవేశించింది ఎంతమంది? ఆ 6,00,000 మందిలో అంటే కేవలము ఇద్దరు కదండీ! యెహోషువ, కాలేబు. మిగతా వారి సంగతి ఏమైపోయింది? వారు ఎందుకు అరణ్యంలో రాలిపోయారు? ఎందుకు రాలిపోయారంటే, ఎప్పుడైతే సో సమస్య, కొదవ, లేమి, లోటు ఏర్పడినప్పుడు వారు ఏం చేశారు? సో ఆ లోటు వైపు చూసి, ఆ సమస్య వైపు చూసి, కొదవ వైపు మనస్సుంచి వారు దేవునికి తిరగబడినారు. చూడండి. సో మాకిక్కడ నీళ్లు లేవే. సో నీళ్లుంటే చేదుగా ఉన్నాయే. ఈ అరణ్యంలో మాకి మాంసము లేదే, ఆహారము లేదే. స మా మోషే యొద్దకొచ్చి వాళ్ళేమన్నారు? "మమ్మల్ని ఎందుకు ఇక్కడ తోడుకొనొచ్చినావు? ఐగుప్తులో ఉండుంటే బాగుండేది. ఇక్కడ అక్కడ సమాధులు తక్కువని ఇక్కడ తోడుకొచ్చినావు చంపడానికి మమ్మల్ని." చూడండి, ఎప్పుడైతే కొదవ వైపు వారు మనసుంచినారో వారి నోటి మాటలు చేంజ్ అయిపోయినాయి. ఆలోచన విధానం చేంజ్ అయిపోయింది. అరే! ఇంత గొప్ప కార్యం చేసి సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించిన దేవుడు ఉన్నాడు కదా అని వారు మర్చిపోయినారు. దేవునికి వ్యతిరేకంగా తిరగబడినారు. దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరగబడినారు. వారి నోట్లో సనుగుడు, గొణుగుడు ప్రారంభమైంది. అవునండి. ఎప్పుడైతే మనిషి జీవితంలో వ్యసనం ఏర్పడుతుందో, చింత అనేది ఏర్పడుతుందో, సమస్య వైపు చూసి అప్పుడు ఖచ్చితంగా మనిషి హ్మ్, నోటి మాట మారుతుంది. నోటిలో ఆ గొణుగుడు, సనుగుడు ఏర్పడుతుందండి. సో ఎప్పుడైతే ఈ గొణుగుడు, సనుగుడు ఏర్పడుతుందో ఖచ్చితంగా ఆ విచారం అనేది మనిషి దేవుని వైపు చూడకుండా చేస్తుంది. సమస్య వైపే ఫోకస్ చేసేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో ఖచ్చితంగా అప్పుడు ఏమైతుందంటే, సో మనిషి సో దేవుణ్ణి స్తుతించలేడు. దేవుని యందు ఆనందించలేడు. దేవునికి
వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు ఖచ్చితంగా. అప్పుడు ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ ప్రజలకు ఏం జరిగింది? వారి నోటి మాట ఏ విధంగా వచ్చిందో దేవుడు కోపపడి వారితో అన్నాడు కదా, మోషే ద్వారా మాట్లాడినాడు. సో వీరు నోటిలో ఏదైతే మాట్లాడినారో అదే విధంగా వీరికి కలుగుతుంది. సో అరణ్య యాత్రలో వారు అక్కడే చనిపోయినారు. చూడండి ఎంత గొప్ప కీడుని తెచ్చిపెట్టింది ఆ చింత అనేది వారి ఆ వ్యసనం అనేది వారి జీవితంలో. వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించలేకపోయారు. సో పొందుకోలేకపోయినారు, చూడలేకపోయినారు. దేవునికి వ్యతిరేకంగా తిరగబడినారు. ఆ 12 మంది వేగుల వారు పోయి చూసి వచ్చిన తర్వాత సో వారు 10 మంది చెప్పిన రిపోర్ట్ ఏమైతే చెడ్డ వార్త చెప్పారో ఆ మాటను పట్టుకొని ఇంకా చింతాక్రాంతులైపోయినారు. ఆ రోజు రాత్రంతా ఏడ్చినారంట. అయ్యో అక్కడ చూస్తే ఏమి ఒక దైత్యులు ఉన్నారు, అనాయకులు ఉన్నారు. సో వారు ఇంత పెద్దగా ఉన్నారంట. అంటే సమస్యనే వారు చూశారు. వారి మనం జయించలేము, వారి చేతిలో మనం ఓడిపోతాం. మన పిల్లల సంగతి ఏంటి చూడండి. ఆ రోజు సో రాయి తీసుకున్నారు మోషని చంపడానికి. అంతవరకు వారు తెగించినారు, అంతవరకు పోయినారు. ఎందుకు? ఆ సమస్య వైపు చూసి వారు మా మా భవిష్యత్తు ఏమైపోతుందో, మనం చనిపోతామో అని ఒక చింత వాళ్ళు ఏర్పడి చూడండి. అందుకే దేని వాక్యం చూస్తున్నాము, కీర్తన గ్రంథంలో వ్యసనము పడకుడి, అది కీడుకే కారణమవుతుంది. కాబట్టి మన జీవితంలో సో మనం ఏం గ్రహించాలి? సో వ్యసనం చేయకూడదు, చింత చేయకూడదు. మరి ఏం చేయాలి? సో దేవుని వాక్యం రాయబడింది కదా. సో చూడండి, కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనము ఒకసారి చదువుకుందామా? సో 55వ కీర్తన ఒకవేళ మీరు మీకు దొరికితే త్వరగా చదవండి. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రం. చూసారా? సో మనం ఏం చేయాలి? ఆ విధంగా అయితే మన భారం ఏముందో అది ఆయన మీద వేయమని దేవుడే అంటున్నాడు. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని. ఆ మత్తయి రాసిన సువార్తలో కూడా మనం గమనించినట్లయితే యేసయ్య అక్కడ అంటున్నాడు, మీరు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి మనము ధరించుకోవాలి, దీని గురించి మీరు చింత చేయదండి. అంటే మీ ఐహిక జీవనము విషయం గురించి, దేని గురించి మీరు చింత చేయదండి. ఆకాశ పక్షులు ఒక్కసారి చూడండి, అవి విత్తవు, కొయ్యవు, వాటిని పోషించే దేవుడైన నేను మిమ్మల్ని పోషించనా అని ఒక మాట అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు అక్కడ. అవును, సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు, సమస్తాన్ని చూచుకునే దేవుడు మమ్మల్ని ఆయన చూచుకోడా? మమ్మల్ని ఆయన పోషించడా? మనం ఒకసారి భక్తుల జీవితం గమనించినట్లయితే అబ్రహాము కానీ, యోసెఫ్ కానీ, దానియేలు కానీ, పేతురు కానీ ఒకసారి వారి జీవితం గమనించండి. వారి జీవితంలో కొదవ ఏర్పడలేదా? సమస్య ఏర్పడలేదా? ఏర్పడ్డాయి. అయితే వారు ఏ విధంగా వాటిని జయించగలిగారు? అబ్రహాముకి అయితే సంతానమే లేదు. ఆయన ఎంత చింత చేసి ఉండేవాడు కదా. అయితే సో ఆయన ఆ చింతను ఏ విధంగా జయించినాడు? దేవుడు చేసిన వాగ్దానం, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ పేరును గొప్పగా చేస్తాను, నీకు సంతతి ఇస్తాను అని దేవుడు ఏమైతే వాగ్దానం చేసిన వాగ్దానం మీద ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ సంతానం దేవుడు ఇసాకుని ఇచ్చి అబ్రహాముని పరిశోధించినప్పుడు కూడా ఆయన అక్కడ ఒక మాట అంటాడు కదా, ఇసాకును తీసుకొని బలి ఇవ్వడానికి ఆ మోరియా పర్వతం మీద వెళ్తూ ఉన్నప్పుడు కొడుకే అంటాడు, తండ్రి అంతా ఉంది బలి ఇవ్వడానికి, అయితే బలి కొరకు గొర్రెపిల్ల ఏది అని కొదవ వైపు చూసి ఇసాకు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న లేమి వైపు చూసి ఇసాకు మాట్లాడుతూ ఉంటే అబ్రహం ఒకే మాట అన్నాడు, దేవుడే చూచుకొనును. దేవునికి స్తోత్రం. సో ఒకేసారి అబ్రహం ఫీలింగ్స్ ఆలోచించేయండి. కొడుకును బలి ఇవ్వడానికి పోతున్నాడు, ఒక్కడే ఒక్క కొడుకు. సో ఆయనకి ఎంత చింత ఉంటుంది కదా మనసులో. అయితే ఆయన ఆ చింత వైపు చూడలేదండి, దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి అంత బలము కలిగింది, అంత విశ్వాసంతో నిలబడగలిగినాడు, దాన్ని జయించగలిగినాడు. అందుకే ఆయన నోటి మాట చూడండి, అబ్రహాము నోటి మాట ఏ విధంగా ఉంది. ఒకవేళ ఆయన చింతించి ఉండింటే, సమస్య వైపు చూసి ఉండింటే అబ్రహాము మాట తీరు వేరే విధంగా ఉండేది ఆ రోజు. అయితే అబ్రహాము దేవుని వైపు చూసినాడు కాబట్టి అంటున్నాడు, దేవుని ఘనపరుస్తూ దేవుడే చూచుకుంటాడు.
సో ఈ యొక్క సూత్రాన్ని మనం కూడా పాటించినట్లయితే మనం కూడా చింతని జయించగలమండి. మనకి ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో, కొదవలు ఉంటాయో, సాతాను దాని వైపు మనల్ని దృష్టి ఉంచేలాగా చేస్తుందో, అప్పుడు మనం ఒక మాట అనాలి, దేవుడే చూసుకుంటాడు. నీ పిల్లల సంగతి ఏంటి? దేవుడే చూసుకుంటాడు. నీ ఆరోగ్యం సంగతి ఏంటి? నా దేవుడు చూసుకుంటాడు. నీ అప్పుల బాధ సంగతి ఏంటి? నా దేవుడు చూసుకుంటాడు. ప్రతి విషయంలో కూడా నా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ ఒక విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ చింతను జయిస్తాము. విశ్వాస వీరులుగా మనం నిలబడతాం. దేవునికి మనం సాక్షులుగా నిలబడతాం. ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతి ఒక్క భక్తుల జీవితంలో కూడా అదే ఒక విశ్వాసం కలిగి ఉన్నారండి వారు. సింహపు బోనులో దానియేలుని యేసే సమయం వచ్చినప్పుడు ఆయనకి తెలుసు రాజు ఆజ్ఞ అప్పుడు వెల్లడి అయింది. సో అయినా ఆయన చింతించలేదు. యథారీతిగా దేవుని మీద ఆధారపడి ఆయన ప్రార్థించినాడు. సో సింహబోన్లో వేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే దేవుడు చూచుకుంటున్నాడు అన్న ఒక విశ్వాసం ఏముందో వారిని కాపాడగలిగింది. ఆ సింహపు నోడిని దేవుడు బంధించాడు. దేవునికి స్తోత్రం. సింహపు నోడిని బంధించిన దేవుడు మనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా ఆపేస్తాడండి. సో చివరిగా ఒక మాట మనం చూసుకొని ప్రార్థన చేసుకుందామండి. సో 34 కీర్తనలో 5వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. 34 కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. సో ఎవరి ముఖము, ఎవరికి వెలుగు కలుగుతుంది? ఎవరికి అంటే ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని తట్టు చూశాడు, దానియేలు దేవుని తట్టు చూశాడు, పేతురు కూడా చెరసాలో ఉన్నప్పుడు దేవుని తట్టే చూశాడు. సో పౌలు శీలలు కూడా దేవుని తట్టే చూశారు, యోసేపు కూడా దేవుని తట్టే చూశాడు. సో ఖచ్చితంగా వాక్యం రాయబడిన ప్రకారము వారికి వెలుగు కలిగింది. ఆ చీకటి, అది సమస్య అయిన చీకటి సో తొలగిపోయింది. వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. సో ఈరోజు మన ముఖము కూడా లజ్జింపకుండా ఉండాలంటే సో మనం కూడా ఆయన తట్టు, ఆయన అంటే ఎవరండి? సో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని ఎదుట, ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు చూస్తామో అప్పుడు మనం దేవుని తట్టు చూస్తున్నాం. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, సో ఆదుకుంటామో ఖచ్చితంగా సో దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మన ముఖము లజ్జింపకుండా ఆయన చేస్తాడు. మనకు వెలుగు కలుగుతుంది. మన సమస్య మనం అధిగమిస్తాము. మన జీవితంలో ప్రభు కొరకు సాక్షులుగా మనం నిలబడగలుగుతాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. వెళ్ళడన్నా ఈ సమయంలో ప్రార్థనలోకి వెళ్ళాం. వచ్చేసి ప్రార్థన చేయవలసిందిగా మీకు